ఎందుకంటే వేరే పార్టీ వాళ్ళు లేకపోతే వేరే ఇంకెవరో విమర్శలు చేస్తే దాని మీద ఇంకొకరిని వివరణ అడగచ్చు, ఎన్నైనా క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఆరోపిస్తున్నది అవినీతిపరుడు అని అంటున్నది అన్న కేసినేని నాని, దానికి సమాధానం ఇస్తున్నది ప్రస్తుత బెజవాడ ఎంపీ కేసినేని చిన్ని. ఈ బెజవాడ బ్రదర్స్ మధ్య ఎందుకు అసలు గొడవ మొదలైంది? ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా? కేసినేని నాని చేసిన ఆరోపణలకి అసలు ఆధారాలు ఉన్నాయా? అసలు రాజకీయాల నుంచే పూర్తిగా తప్పుకుంటానని ప్రకటించిన కేసినేని నాని వరుసగా ఎందుకు తమ్ముడిని టార్గెట్ చేస్తూ ఉన్నారు? బెజవాడ ఎంపీగా ఒక విజన్తో రాష్ట్రాన్ని డెవలప్ చేయాలన్న ఆలోచనతో కేసినేని చిన్ని ముందుకు వెళ్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా. అదే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తమ్ముడు పైన బెజవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన కేసినేని నాని మళ్ళీ తెర మీదకి వచ్చి వరుసనే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు, కేవలం తమ్ముడిని టార్గెట్ చేసి. అక్కడ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయట్లేదు, చంద్రబాబుని టార్గెట్ చేయటం లేదు, లోకేష్ని టార్గెట్ చేయటం లేదు. అందరూ మంచివాళ్లే, కానీ తమ్ముడు మాత్రమే మంచివాడు కాదు. ఎందుకు ఇంత పగ? ఒక కుటుంబంలో ఒక తల్లికి పుట్టిన బిడ్డలు ఇద్దరు కూడా. ఆయన 2 సార్లు ఎంపీగా 10 ఏళ్ల పాటు ఎంపీగా పనిచేసిన వ్యక్తి. ఇప్పుడు ఈయన అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎంపీ కేసినేని చిన్ని. ఎందుకు అన్నదమ్ముల మధ్య గొడవ? దీని గురించే మాట్లాడదాం. మనతో పాటు ఎంపీ కేసినేని చిన్ని గారు అలియాస్ కేసినేని శివనాథ్ గారు జాయిన్ అవుతూ ఉన్నారు. చిన్ని గారు, ఎట్లా ఇది? నాకు ఒక విచిత్రమైన పరిస్థితి అండి, నాకే కాదు మీడియా వాళ్ళందరికీ కూడా. ఇందాక మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్న మీడియా వాళ్ళందరిది కూడా అదే పరిస్థితి. అన్న ఆరోపించడం, తమ్ముడు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, దుస్థితి రావటం. ఒకే ఫ్యామిలీలో ఒకే తల్లికి పుట్టిన 2 బిడ్డల మధ్య ఎందుకు ఈ పగ? ఎందుకు ఈ రాజకీయం? వాయిస్ పోయింది. చిన్ని గారు, హలో, వాయిస్ చిన్ని గారు వినపడుతుంది? వాయిస్ మధ్యలో డిస్కనెక్ట్ అయిందండి. ఇప్పుడు వినపడుతుంది. చిన్ని గారు, ఇప్పుడు ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు మీరు ఇద్దరు కూడా, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం మా అందరికీ కూడా ఒక విచిత్రమైన పరిస్థితి. ఇందాక ప్రెస్ మీట్లో మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్న జర్నలిస్టులతో కూడా అదే పరిస్థితి. ఎందుకంటే అన్న మిమ్మల్ని అవినీతి పరుడుగా ముద్ర వేసి మీ మీద ఆరోపణలు చేస్తూ ఉంటే మీ దగ్గర వివరణ తీసుకోవటం అనేది, అంటే అన్న ఆరోపణ చేస్తే తమ్ముడు వివరణ కోరటం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకు ఈ దుస్థితి వచ్చింది ఒకే తల్లికి పుట్టిన 2 బిడ్డల మధ్య? ఒక్క విషయం అండి, నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఇది మా ఇద్దరి మధ్య గొడవ కన్నా కూడా జగన్ రెడ్డి చెలిపించే చిలక పలుకులు, జగన్ రెడ్డి ముఠా, ఒక గూడు పుటానీతో చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా. వీళ్ళందరూ కూడా మీరు చూస్తే ఇప్పుడు కాదు, ఈ కేసినేని నానియో లేకపోతే ఆ జగన్ రెడ్డి యొక్క పాలేరో, నేను ఒకటే చెప్తున్నా, గత 6 సంవత్సరాల సమయం నుంచి కూడా ఏ రోజు కూడా జగన్ ఇచ్చే అక్రమ డబ్బుకి కక్కుర్తిపడి ప్రతిరోజు ఆయన ఏ రోజు ఈ స్కామ్లన్నీ జరిగినాయి ఏ రోజు అండి? జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ స్కాములు జరిగితే ఆ రోజు ఈయనకి ఏమీ గుర్తురాలా. ఎందుకంటే ఆ బెచ్చం ఎత్తుకునే డబ్బులు ఉన్నాయి కదా, ఆ మద్యం స్కామ్లో కానీ, ఈ మట్టి స్కామ్లో కానీ, లేకపోతే ఇసుక స్కామ్లో ఉన్న డబ్బులు ఆ రోజు జగన్ రెడ్డి దగ్గర గూఢాచారిగా పనిచేసిన ఈ వ్యక్తి ఆ డబ్బులు తీసుకుని ఇవాళ జగన్ వాయిస్ని, సాక్షి వాయిస్ని నా మీద పెట్టి ఏదో అల్లరి చేసి పార్టీనో లేకపోతే రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేద్దామని చేసే కుట్రే ఇది తప్పితే వేరే విషయం కాదు. నేను ఒకటే చెబుతున్నా, 3600 కోట్ల మద్యం కుంభకోణం జరగటం నిజం. ఇది ఎవరి గవర్నమెంట్లో జరిగింది? జగన్ రెడ్డి గవర్నమెంట్లో జరిగింది. ఏ రోజన్నా సాక్షి పేపర్లో కుంభకోణం జరిగిందని రాశారా? రాయలా. కానీ నిన్న కాక మొన్న ఈ చిలక పలుకులు చూస్తే ఇగో ఇక్కడ సాక్షి పేపర్లో ఒకటి రాశారు, మద్యం కేసులో చిన్ని దంపతుల్ని విచారించాలి, 3600 కోట్లు నేను అమెరికాలో ఉన్న కేసినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్ అమెరికా, కేసినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ దుబాయ్, ఇటువంటి సంస్థలకి నేను మనీ లాండరింగ్ 3600 కోట్లు చేశానని ఈ మనుషులు జగన్ పాలేర్లు అందరూ కలిసి మొన్న ఈ మధ్య ఏం జరిగిందంటే ఒక హైదరాబాద్లో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముందు
ఇవాళ సిట్టు ఆధ్వర్యంలో దర్యాప్తు చురుగ్గా జరుగుతుంటే అన్ని వేళ్ళు కూడా ఈ 3,600 కోట్లు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న 4వ నెంబర్ గదికి వెళ్ళినాయి అని అన్ని వేళ్ళు చూపిస్తున్నాయి. ఈ వేళ్ళు చూపించడంలో భాగంగా వీళ్ళందరూ ఒక 5గురు హైదరాబాద్లో గత వారం 10 రోజుల ముందు ఒక సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈ విజయవాడకు చెందిన పాలేరు, ఇవాళ ఎవరైతే 3 బెయిల్లు సుప్రీంకోర్టులో రిజెక్ట్ అయినాయో ఆ 3, 5వ వ్యక్తి పేరు ఇంకా రాలేదు, అది కూడా పేరు వస్తుంది, అతను కూడా విజయవాడ దగ్గరలో ఉన్న వ్యక్తి అని సమాచారం అందింది. కాబట్టి 5గురు వ్యక్తులు కలిసి మీకు గతం గుర్తుంటుంది, చంద్రబాబు నాయుడు గారి మీద బాబాయి మర్డర్ కేసు, అది వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకి ఏ విధంగా కాన్స్పరెన్సీ కింద హైదరాబాదు ప్యాలెస్లో వర్కౌట్ చేశారో మళ్ళీ ఇవాళ బిగ్ బాస్ ఎవరైతే అనేది తేలిపోవటం వల్ల మళ్ళీ ఆ బిగ్ బాస్ని ప్రొటెక్ట్ చేసి జనాల్ని డైవర్ట్ చేద్దాం అనే మాటలతో ఎక్కడో ఉన్న ఒక చిన్న లింకుని తీసుకొచ్చి పెట్టారు. నేను ఒకటే కోరుతున్నా, నిష్పక్షపాతంగా విచారణ చేపించండి. ఈ కంపెనీలకి ఓనర్ ఎవరో, ఈ కంపెనీలు ఎక్కడ ఉన్నాయి, ఈ కంపెనీలు ఏది ఉంటే ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నాయి, నిజంగా ఉన్నాయా లేవా, ఉంటే జగన్ రెడ్డా లేకపోతే వాళ్ళ పాలేరులా లేకపోతే వారి కుటుంబమా ఎవరు అనేది నిజం తేల్చమని నేను కోరుతున్నా. ఈ సమస్య మీకు చూస్తే ఏ రోజు కూడా జగన్ రెడ్డి గత 6 సంవత్సరాల నుంచి ఈ పాలేరుతో ఆడిచ్చే నాటకం, ఇంతకు మించి దీంట్లో వేరేది ఏమీ లేదు. ఒకసారి దానికే వద్దామండి. ఇప్పుడు సాక్షి పత్రికలు ఏమొచ్చింది అనేది నేను అడగటం లేదు. నేను కేసినేని నాని గారు చేసిన ఆరోపణల గురించి ప్రస్తావించదలుచుకున్నాను. వన్ బై వన్ వస్తాను, మీరు ఒక్కదానికి ఇద్దరు కానీ, ఎందుకంటే మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. కేసినేని నాని గారు ఏదైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో ఆ ఆరోపణలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. వన్ బై వన్ వస్తాను. దానికన్నా ముందు మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీ అన్నగారు మిమ్మల్ని చార్లెస్ సోబరాజ్తో పోల్చారు. చార్లెస్ సోబరాజ్ హిస్టరీ చాలా పెద్దది, చాలా ప్రమాదకరమైంది. అలాంటి వ్యక్తితో మిమ్మల్ని పోలుస్తూ ఉన్నారు. చిన్ని గారు ఇప్పుడు వినపడుతుంది, చెప్పండి. చిన్ని గారు ఎట్లా? ఒక్క విషయం అండి, ఎస్ చార్లెస్ కాదు నేను ఒక విషయం చెప్పలేదు. అశోక్ గారు, ఈ వ్యక్తి సంగతి మీకు గత 10-12 సంవత్సరాల నుంచి పబ్లిక్ లైఫ్లో అబ్జర్వ్ చేస్తున్నారా? ఫస్ట్ పిఆర్పిలో ఉన్నాడు. పిఆర్పిలో ఏం చేశాడంటే, ఇవాళ ఆ రోజు గౌరవ చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు డబ్బులు తీసుకుని సీట్లు ఇస్తున్నాడని ఒక ఆరోపణ చేశాడు. అదొక మసిగడ్డ ఆరోపణ. నెంబర్ 2, తర్వాత కోనేరు రాజేంద్ర ప్రసాద్ గారు నుంచున్నప్పుడు పీవీపీ పోటీకి వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ పెద్ద స్కామ్స్టర్లు అని ఒకటి ఆరోపణ చేశాడు. ఆ తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారిని ఒక నటుడు నాటకీయం అన్నాడు. ఆ తర్వాత 2019 నుంచి 23 వరకు ఈ జగన్కి పడిపోయిన ఈ వ్యక్తి తెలుగుదేశంలో ఉన్న నాయకుల్ని తిట్టడం తప్పితే ఈ చార్లెస్ సోబరాజ్ అనే డైలాగ్ ఇవాళ కాదు, గత 10 సంవత్సరాల నుంచి ఎవరో విమర్శించినా ఈ చార్లెస్ సోబరాజ్ డైలాగే వస్తుంది ఇతని దగ్గర, లేకపోతే స్కామ్ స్టాన్స్టర్ డైలాగే వస్తుంది. మీరు చూడండి, గత 5 సంవత్సరాల్లో ఈయన ఎవరిని విమర్శించాడు? మద్యం కుంభకోణాన్ని విమర్శించలా, ఇసుక కుంభకోణాన్ని విమర్శించలా, ప్రజల కష్టాలను చూడలా. ఏ రోజు మా నాయకులైన చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాడు, లోకేష్ గారిని విమర్శించాడు, బుద్ధా వెంకన్న గారిని విమర్శించాడు, నాగుల మీరా గారిని విమర్శించాడు, బోండా ఉమని విమర్శించాడు, దేవినేని ఉమని విమర్శించాడు. ఏ రోజు కూడా వాళ్ళతో డబ్బులు తీసుకున్నాడు. కాబట్టి ఏ వ్యక్తి, ఇదంతా ఎవరి వాయిస్? ఇదంతా జగన్ రెడ్డి ఆడే డ్రామా. ఆ జగన్ రెడ్డి ఆడే డ్రామాలో ఈయన ఒక పావు. కాబట్టి నేననేది జగన్ రెడ్డి, దిస్ ఈజ్ నాట్ ఎవడో ఓడిపోయిన ఎంపీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇది జగన్ రెడ్డి ఆడే డ్రామా. కాబట్టి ఇతని క్యారెక్టర్ గురించి మీరు అడిగారు కాబట్టి చార్లెస్ సోబరాజ్ అని, చార్లెస్ సోబరాజ్ ఇతను వాడే భాష నా మీదే కాదు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మీ విలేకరుల మీద గత 3 సంవత్సరాల బ్యాక్ ఒక 10 సార్లు విలేకరులందరూ బిర్యానీ పొట్లాలకిను సారాలకి అమ్ముడైపోయారన్న వ్యక్తులు అని చెప్పి విమర్శించిన వ్యక్తి. ఏ రోజన్నా ఎవరినన్నా గౌరవంగా చూసిన వ్యక్తి? ఇటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం కూడా అనవసరం. ఇవాళ లెక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. మీరు అన్నట్టు కేసినేని నాని గారు అనేక మంది మీద అనేక ఆరోపణలు చేసి ఉండొచ్చు.
కానీ ఆయన మీద ఎలాంటి కరప్షన్ అలిగేషన్స్ అయితే ఇంతవరకు రాలా. అవినీతి ఆరోపణ కేసినేని నాని పలానా స్కామ్ చేశాడని కానీ పలానా ఇష్యూలో దోచుకున్నాడని కానీ మీరు చెప్తున్న పేర్లలో ఉన్నవాళ్ళు ఎవరూ కూడా ఆరోపించలా, ఒక్క బస్సుల విషయంలో తప్ప. కదా మీరు అనేది. మేమందరం డీసెంట్గా కలిసిన నాయకులు. ఇక్కడ బోళ్ళని అక్రమాలు ఉన్నాయి. ఈ అక్రమాలన్నీ కూడా ఇవాళ విచారం జరుగుతుంది. ఇవాళ అక్కడ ఏదో హోటల్లో ఏదో పెద్ద స్కామ్ జరిగిందని అందరూ అనుకుంటున్నారు. అదేదో విచారం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు ఎగ్గొట్టిన వ్యక్తి, కోర్టులో సైట్లు ఎన్పిఏ అయిన సైట్లు అమ్మేసుకున్న వ్యక్తి. మేము గౌరవంగా ఉంటాము, ఎవడి మీద బురద చల్లం, న్యాయస్థానాలు తెలుస్తాయి. కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను. కానీ నేను ఇవాళ కూడా ఆ వ్యక్తి గురించో ఎవడి మీద బురద జల్లే వ్యాపారం చేయాల్సిన పని లేదు. ఇవన్నీ ప్రొసీజర్ జరుగుతుంది. మీకు త్వరలోనే అన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు కేసినేని చిన్ని గారు, మీరు ఫస్ట్ టైం ఎంపీ అయ్యారు భారీ మెజార్టీతో. మీ వ్యక్తిత్వం గురించి జనాలందరికీ కూడా తెలుసు, మీ విజన్ కూడా జనానికి అర్థమవుతోంది. మీరు బెజవాడ పార్లమెంట్నే కాకుండా రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచన అదంతా కూడా మీతో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఎందుకు ఇంత మంచి చేయాలనుకున్న వ్యక్తి గురించి సొంత అన్న ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు? ఒక్క విషయం అండి, నాకు ఇవాళ ఎంపీ అయ్యటానికి కారణం నా విజయవాడ ప్రజలు. నాకు రాజకీయ భిక్ష పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. నన్నింత భారీ మెజార్టీతో గెలిపించింది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. వాళ్ళకి సమాధానం ఇవ్వాలనే వాళ్ళు వచ్చాను. కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి మీరు ఆరోపణలకు నేను సమాధానం ఇవ్వాల్సిన పని లేదు. ఎట్లాగో అన్నీ కూడా తీసుకునే దర్యాప్తు సంస్థలు అన్నీ చేస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యం ఇవాళ నేను ఒకటే కోరుకుంటున్నా, నా విజయవాడ ప్రాంతంలో నా ప్రజలకి ఉద్యోగాలు కావాలి, నా ప్రజలకి అభివృద్ధి కావాలి, నా ప్రజలకి నేను రేపు రాబోయే కాలంలో ఎవరు కూడా ఆర్థికంగా కానీ అసమానతలు లేని సమాజం కావాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన P4 విధానం కావాలి. ఒక్క విషయం నేను అడుగుతాను, ఒక విషయం చెప్పండి. ఈ ఆరోపణలు 6 సంవత్సరాలు ఏమైపోయినాయి? అసలు అది కూడా కాదు. మొన్న వరదలు జరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో రే అనక పగలనక నేను విజయవాడ ప్రజల చెంతనే ఉండి వాళ్ళ కష్టాల్లో ఉండి వాళ్ళతో ఉన్నా. కానీ ఆ మధ్య ఇతను ఎంపీ కింద చేసినప్పుడు కరోనా వచ్చింది. మరి కరోనా వచ్చిన సంవత్సరంన్నరలో విజయవాడలో కనపడకుండా ఎక్కడో పారిపోయి దాక్కున్నాడు కదా. విజయవాడ ప్రజలకు ఏమీ తెలియవా? తెలుసు కాబట్టే భారీ మెజారిటీతో నన్ను గెలిపించారు. ఇంకొకటి, నాకు ఎవరికా నిష్పక్షపాతంగా మద్యం కుంభకోణం మీద దర్యాప్తు జరగాలి. వీళ్ళు ఏ విధంగా బాబాయి హత్య కేసుని, ఏ విధంగా కోడికత్తి కేసుని, ఏ విధంగా గులకరాయి కేసుని, ఏ విధంగా మన హెలికాప్టర్ కేసుని డైవర్షన్ చేశారో ఇది కూడా డైవర్షన్ చేద్దామని ఈ 5 జగన్ అనుచరులు మొన్న వేసిన పథకంలో భాగంగా ఎవడైతే బిగ్ బాస్ తెలిసిపోతుందనే విషయంలో ఇది ఏ విధంగా డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేస్తున్న విధంగా నేను నిష్పక్షపాతంగా నా ప్రజలకు సేవ చేయడానికి వచ్చినవాడిని. కాబట్టే ఇవాళ సిబిఐ ఎంక్వైరీకి కూడా నా ఏదన్నా ఉంటే చేయమని నేను ఇవ్వటం జరిగింది. దమ్ము ధైర్యం ఉంటే జగన్ రెడ్డి నీకు 24 గంటలు సమయం ఇస్తున్నాను. నువ్వు నిజాయితీ పరుడు అనుకుంటే నువ్వు కూడా కోరు, నిష్పక్షపాతిగా ఈ ఎంక్వైరీ చేపిద్దాం. ఫస్ట్ ఒక్కసారి అండి, కేసినేని నాని గారు రీసెంట్గా చేసిన ఒక అలిగేషన్ గురించి, అందులో మీ ప్రస్తావన, మీ సతీమణి జానకి గారి ప్రస్తావన కూడా ఆయన తీసుకొచ్చారు. అందులో ఆయన పోస్ట్ చేసింది ఏంటంటే మీరు చెప్తున్న మద్యం కుంభకోణానికి సంబంధించి. అందులో ఆ కేసులో పోలీసులు ఇప్పటికే సిట్ అరెస్ట్ చేసింది కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని. సో ఆ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మీరు కలిసి పార్ట్నర్స్ అనేది కేసినేని నాని చేసిన ఆరోపణ. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇది. ఒకసారి ఈ డాక్యుమెంట్లో ఆయన మీ మీద చేసిన ఆరోపణ ఏంటంటే, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఫార్మర్ గవర్నమెంట్ అడ్వైజర్ అండ్ నౌ అరెస్టెడ్ ప్రైమ్ అక్యూజ్డ్ ఇన్ ది లిక్కర్ స్కామ్. ఇంతవరకు క్లారిటీ ఉంది. ఈజ్ ఏ డిజిగ్నేటెడ్ పార్ట్నర్ ఇన్ ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ LLP alongside member of Parliament Kesineni Sivanand and his wife Janaki Lakshmi Kesineni. The company is registered at flat number 9, survey number 403, Jubilee Hills, Hyderabad, 5,33,000. ఈ అడ్రస్తో జూబ్లీ హిల్స్ ఫ్లాట్ నెంబర్ 9 సర్వే నంబర్ 403 జూబ్లీ హిల్స్లో ఈ అడ్రస్లో రిజిస్టర్ అయిన ఈ ప్రైడ్ ఇన్ఫ్రాకామ్లో మీరు, మీ భార్య జానకి కేసినేని అండ్ దెన్ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పార్ట్నర్స్ అనేది ఆయన చేసిన ఆరోపణ. మొదటిగా
నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ దాని మీద సోషల్ మీడియాలో నేను నా ప్రజలకు వివరించడం జరిగింది. రెండో విషయం ఏంటంటే నేను ఏ రోజు పార్ట్నర్ని కాదు, నా కుటుంబ సభ్యులు పార్ట్నర్లు. మీరు అది రాంగు. ఫస్ట్ థింగ్, నేను ఏ రోజు ఎక్కడ పార్ట్నర్ కాదు, నాదంతా క్లీనే, కానీ ఏ రోజు పార్ట్నర్ కాదు అతను. రెండోది, నేను కసిరెడ్డి రాజారెడ్డి నాకు పరిచయం లేదని నేను ఏ రోజు చెప్పట్లా. ఈ ఆరోపణ ఎలక్షన్ ముందు కూడా ఆయన చేయటం జరిగింది. ఆ రోజు ప్రెస్ మీట్ ద ప్రెస్ అని పెట్టి ఇదే ఆరోపణ ఈ కంపెనీ గురించి చెప్పడం జరిగింది. ఆ రోజు నేను చెప్పేది ఏంటంటే, నేను రాజకీయాల్లోకి రాకముందు కేసిరెడ్డి రాజారెడ్డి అనేవాడితో నేను 4 సార్లు కలవటం నిజం. అది 2020-21 సమయంలో జరిగింది. ఆ సమయంలో నా సైటు పక్కన అతని సైట్ ఉండటం వల్ల, అందులో రోడ్డు అతని సైట్ మించి వెళ్ళటం వల్ల నా సైట్కి ఇబ్బంది లేకుండా ఇద్దరం కలిసి డెవలప్మెంట్ చేద్దామని చెప్పి ఈ ప్రైడ్ ఎల్ఎల్పి అనేది పెట్టడం జరగడం నిజం. దాంట్లో ఆ రోజున మేము ప్రైడ్ ఇన్ఫ్రాలో డెవలప్మెంట్కి వెళ్దామని ఆర్కిటెక్చర్ ఫీజు కూడా కట్టడం జరిగింది. దానివల్ల నాది చాలా పెద్ద సైట్. అక్కడ నా కుటుంబం, నేను ఒకటే అనుకున్నా, 6 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఇతను వ్యతిరేకంగా జగన్ రెడ్డితో కలిసి లిక్కర్ స్కామ్లో ఉన్నాడని తెలిసి నేను నా కుటుంబం ఆర్థికంగా భారీగా కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయినా ఆ వెంచర్ ఇంతవరకు మొదలు పెట్టలేదు, జరగలేదు. ఆ రోజుతో ఆ కంపెనీ అనేది మేము స్టాండ్ స్టిల్గా చేసి ఏ కార్యక్రమము కూడా చేయలేదు. ఇవాల్టి వరకు కూడా నేను ఆ తర్వాత రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి 2022లో వచ్చిన కాడి నుంచి నేను నిరంతరం కూడా ఈ కంపెనీలో కూడా ఇవాల్టి వరకు ఏమీ కూడా ఒక కన్స్ట్రక్షన్ కాదు కదా, ఏదీ చేయకుండా ఖాళీగా పెట్టాను. దాంట్లో తప్పేముంది కాబట్టి తెలుసుకున్నాను కాబట్టి పెట్టా. అంతేగాని జగన్ పంతం చేరి డబ్బులు తీసుకుని జగన్కి రహస్యాలు చేరాయిలా, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో ఉండి ఆయనకు బెయిల్ వస్తుందా లేదా అని ప్రతినిత్యం జగన్తో మాట్లాడలా, లేదా జగన్ దగ్గర డబ్బులు ఆ రోజు స్కామ్ జరుగుతున్నా కూడా తెలిసి కూడా మాట్లాడకుండా ఉండలా ఎంపీ కింద ఉండి ప్రజా జీవితంలో. ఆ రోజు నేను ప్రజా జీవితంలో ఉన్న కాడి నుంచి నేను చెప్తానే ఉన్నా ఈ స్కామ్ గురించి. ఇవాళ ఏమన్నా తప్ప? ప్రతి మీటింగ్లో నేను చెప్పా. కసిరెడ్డి రాజారెడ్డి అనేవాడికి ఆ తర్వాత మళ్ళీ నేను కలవలేదు. కాబట్టే సిబిఐ ఎంక్వైరీ ఏమనేది మీకు అర్థమవుతుందో లేదో. కాబట్టి వేస్తే ఎక్కడికి వెళ్ళినాయో తెలుస్తాయి కదా 3600 కోట్లు. ఇందులో ఆయన మీరు చెప్తున్నట్టే ఓకే, కేసిరెడ్డితో పరిచయం ఉన్నమాట నిజం అంటున్నారు, వ్యాపార సంబంధాలు ఉన్నది కూడా నిజం అంటూ ఉన్నారు. ఇక్కడ ఆయన ఆరోపణ కూడా అదే. దిస్ డైరెక్ట్ కనెక్షన్ టు ఏ సిట్టింగ్ ఎంపీ రైజెస్ గ్రేవ్ కన్సర్న్స్ ఆఫ్ ఏ పొలిటికల్ షీల్డింగ్ and financial collusion. Furthermore, there is credible information suggesting that the Kesineni Sivanand, member of Parliament Vijayawada, has invested large sums of the illicitly rooted funds into Hyderabad real estate and offshore companies, namely Kesineni International Limited, Delaware, USA, Kesineni Global Enterprises, Dubai, UAE. These may be used to launder and hold unaccounted wealth from domestic corporation tied to the scam. మీకు అర్థమైంది ఇంగ్లీష్? ఆఫ్షోర్ కంపెనీల పేర్లు. సరే, నేను చెప్పేది ఏనండి, ఇదంతా నేను చూసిన మ్యాటరే. కానీ అశోక్ గారు, 2 విషయాలు చెప్తున్నాను ఏనండి. ఆ 2 కంపెనీలు ఎక్కడ ఉన్నాయి ఇందాక మీకు చెప్పాను, మీకు అర్థమైందో లేదో. కేసినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్ అమెరికా, కేసినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ దుబాయ్. ఈ రెండిట్లోనూ అమౌంట్ వెళ్ళిందని చెప్తున్నారు కదా. ఆ 2 కంపెనీలు ఎక్కడ ఉన్నాయి, ఏం డబ్బులు వెళ్ళినాయి, దీని ఓనర్లు ఎవరు, నిజంగా ఉన్నాయా లేదా, లేకపోతే ఇది జగన్ రెడ్డి కంపెనీలా తేల్చమని మీకు నేను చెప్తున్నా. మీరు ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులు కాబట్టి నేను ఏదన్నా కావాలంటే, నేను మీ జర్నలిస్ట్ ఎవరన్నా వెళ్తారంటే దుబాయ్ పంపిస్తా, అమెరికా పంపిస్తా నా సొంత ఖర్చులతో. ఈ కంపెనీలు ఎక్కడ ఏమి చేస్తున్నాయని తేల్చమని మిమ్మల్ని కోరుతున్నా. ఈ అబద్ధం అదే. బాబాయ్ హత్య కేసులో ఎట్లాగైతే చంద్రబాబు నాయుడు గారిని నిరికించాలన్నాడో ఈ 2 కంపెనీలు కూడా అదే అని చెప్తున్నా. ఇదే జగన్ రెడ్డి యొక్క డ్రామా అని చెప్తున్నా. ఇదే ఈ యొక్క జీతగాడు, ఈ పేబుల్గా మనుషులు చేసే డ్రామాలు అని వివరిస్తున్నా. తేల్చమని నేను కూడా కోరుతున్నా. ఎస్ సార్, మీరు ఇందాక అన్నారు ఇదంతా నేను చూసింది అని. మీరు ట్వీట్ చేసింది కూడా నేను ఇక్కడ చూపిస్తూ ఉన్నా. మీరు ట్వీట్ చేసింది కూడా మేము టెలికాస్ట్ చేశాం. నీతి మాలిన ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు మా పార్టీ కేడర్కి స్పష్టత ఇవ్వడం కోసం వెన్నుపోటుదారుడు, నయవంచుకుడు, నమ్మక ద్రోహి, జగన్ రెడ్డి గూఢచారిగా పనిచేసిన వ్యక్తి నువ్వు అంటూ మీ అన్నగారి గురించి మీరు పెట్టిన ట్వీట్ మొత్తం ఇక్కడ నా చేతిలో ఉంది. అలాగే మీరు మీ అన్నగారు కేసినేని నాని గారికి పంపించిన పరువు నష్టం దావాకి సంబంధించిన నోటీస్, మీరు వేసిన పరువు నష్టం నోటీస్ కాపీ కూడా ఇక్కడ ఉంది. ఇది చూపిస్తున్నాను జనాలందరికీ కూడా. సో అన్ని విషయాల్లో క్లారిటీ ఉంది.
కానీ ఇక్కడ మీ అన్నగారు ఆరోపించిన మరికొన్ని కంపెనీల గురించి మీ నుంచి క్లారిటీ ఇప్పించడం కోసం, ఎందుకంటే మీ మీద ఒక మరక, ఇప్పుడు గుడ్డగాల్చి ముఖాన్ని వేస్తే తుడుచుకుంటామా అని మీరు అనొచ్చు. అందువల్ల ఇప్పుడు మీ మీద ఒక గుడ్డ పడింది, దాన్ని తుడుచుకుంటారా, దాన్ని పక్కన పడేస్తారా, ప్రజలకు సమాధానం చెప్తారా అనేది మీ ఇష్టం. అందుకోసమే మిమ్మల్ని పదే పదే అడుగుతున్న కారణం అదే, ఆ క్లారిటీ కోసం. బెజవాడ ఎంపీగా బాధ్యతాయుతమైన పదవిలో మీరు ఉన్నారు కాబట్టి. ఇక్కడ ఆయన మెన్షన్ చేసిన అదర్ కంపెనీస్ ఒకసారి: కేసినేని డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, కేసినేని ఇన్ఫ్రా డెవలపర్స్ ఎల్ఎల్పి, పీవీఆర్ సన్నీ రిడ్జ్ హోమ్స్ ఎల్ఎల్పి, గ్రాండ్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి, ఓబ్లిక్ ఇన్ఫ్రా హైట్స్ ఎల్ఎల్పి, ఓకూడ్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి, సెర్నిటీ వెంచర్స్ ఎల్ఎల్పి, క్యాపిటల్ సెరామిక్స్ ఎల్ఎల్పి, పైనీర్ లైఫ్ సైన్సెస్ ఎల్ఎల్పి, ఎఫిషియన్ ఇన్ఫ్రా ఎల్ఎల్పి ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ అదర్ రిలేటెడ్ ఫార్మ్స్ అంటూ ఇవన్నీ మీ కంపెనీలు. వీటి ద్వారా ఇల్లీగల్గా ఫండ్ వెళ్తోంది అనేది ఆయన చేసిన ఆరోపణ. విదేశాలకు పెద్ద మొత్తంలో డబ్బు తరలిస్తున్నారు ఈ కంపెనీలకు మనీ లాండరింగ్ ద్వారా అని. కదా, నేను కూడా ఒకటి కోరుతానండి. ఇప్పుడు జగన్ రెడ్డి లాగా నేను సూట్ కేస్ కంపెనీలు పెట్టలా, నాది అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్న కంపెనీలే. మీరు ఏది కావాలంటే, అందుకే కదా సిబిఐ ఎంక్వైరీ ఏమనేది, నా మీద ఏమన్నట్టే కదా. నేను సిబిఐ ఎంక్వైరీ కోరితే అది నిజమైతే. కాబట్టి నేను అనేది, ఇప్పుడు జగన్ రెడ్డికి 21 సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయి. ఆ తర్వాత ఆ సూట్ కేస్ కంపెనీలు కాకుండా ఒక 40 కంపెనీలు ఉన్నాయి. కంపెనీలు అంతేకాకుండా ఈ పాలేరుకు ఒక 20 కంపెనీలు ఉన్నాయి. ఈ 20 కంపెనీలు ఉంటే అందరూ అక్రమం చేసినట్ట. ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా ఉంటే పెట్టితే, ఏదన్నా తప్పు జరిగితే, ఇలా నా తప్పు జరిగింది ఈ కంపెనీలో, ఇదిగో ఇది చేశారు, ఇదిగో ఇక్కడ చిన్ని కుటుంబ సభ్యులు ఉన్నారు అని చెప్పి ప్రూవ్ చేయండి. అంతేగాని నేను ఒకటే కోరుతున్నా, ఎవడో ఏదో సోషల్ మీడియాలో పెట్టేది, ఎవడో మీరు జగన్ రెడ్డిని చూడండి, ఏ రోజు ప్రెస్ మీట్కి రాడు, ఒక రికార్డెడ్ మెసేజ్ వచ్చింది. ఏ రోజు ప్రెస్ ముందుకు ధైర్యంగా వచ్చే పరిస్థితి లేదు. అతని శిష్యులకు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. పలానా చోట జరిగిందని ఏ రోజు చెప్పరు, ఏం జరిగిందో చెప్పరు. ఎక్కడైతే మీరు 2 కంపెనీల్లో జరిగిందని అంటున్నారో, ఎంక్వైరీ చేసి ఆ కంపెనీలు ఎక్కడ ఉన్నాయో నేను చెప్పమంటున్నా. నా కుటుంబం వ్యాపారం చేయటం ఏమన్నా తప్ప? పోనీ నేనేమన్నా రాజకీయాల్లోకి రాకముందు వచ్చినాక నేను ఏమన్నా వ్యాపారం చేస్తున్నానా? నా కుటుంబం ఎప్పటి నుంచో, నేను నా కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి ద్వారా సున్నాలోకి వెళ్ళిపోయి హైదరాబాద్ వెళ్ళి నా వ్యాపారం నేర్చుకుని, ఆ వ్యక్తి కూడా ఎవరో కాదు, ఈ దరిద్రుడే. కాబట్టి ఆ వ్యక్తి ద్వారా నేను వ్యాపారం చేసుకుంటాను. నేను హైదరాబాద్ వెళ్ళిపోయి నేను వ్యాపారం చేసుకుంటాం. ఏమన్నా తప్పు అంటే, నాకు కంపెనీ పెట్టడం తప్పు అంటే, నా కుటుంబం కంపెనీ పెట్టడం తప్పు అంటే తప్పని చెప్పండి. మనీ లాండరింగ్ జరుగుతున్న కంపెనీలు తేల్చమని నేను కోరుతున్నా. నేను కూడా అడిగేది, గొడ్డగాసి మొహం మీద వేయొద్దు. గొడ్డగాసి మొహం మీద వేసే ప్రచారాలు తప్పించండి. మీరు యాజ్ అన్ ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్టులుగా మీరు తీసుకురండి. ఏ రోజైనా స్టూడియోకి నేను రావడానికి సిద్ధం. ఏదైనా దమ్ము ధైర్యం ఉన్నది కాబట్టి వాళ్ళు ఇన్ని ప్రెస్ మీట్లు ఇచ్చా. అంతే కాబట్టి ఎక్కడో కూర్చుని మొహానికి గొడవ వేసే క్యారెక్టర్ నాది కాదు. నన్ను 3 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. నేను ఎవరిని విమర్శించే క్యారెక్టర్ని కాదు, నేను ఎవరిని అగౌరవపరిచి మాట్లాడే క్యారెక్టర్ని కాదు. నేను నా విజయవాడ ప్రజలకు సేవ చేయడానికి వచ్చా. నా కాన్స్టిట్యున్సీ ఇబ్బంది, నేను కుళ్ళు రాజకీయాలు చేయడానికి రాలా. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు జగన్ రెడ్డిలా అతను అనుచరులు చేస్తారేమో. నా విజయవాడలో ఉన్న ప్రజలకు ఉద్యోగాలు రావాలి, నా విజయవాడకి పారిశ్రామిక అభివృద్ధి రావాలి, నా విజయవాడలో సంక్షేమం అందాలి, నా విజయవాడలో ఉన్న పిల్లలు ఆత్మవిశ్వాసంతో తమ కాళ్ళ మీద తాము నిలబడాలి. అంతేగాని కుళ్ళు రాజకీయాలు చేయాలి. అందుకే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి నా ప్రజలకి, నా నాయకులకి, నా కార్యకర్తలకి, నా ఆరాధ్య దైవం చంద్రబాబు నాయుడు గారికి తెలియాలని ఈ విషయాలు వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక నుంచి ఇటువంటి ఆరోపణలు కూడా స్పందించడం మీరు కనుక నిరూపించలేకపోతే. ఇప్పుడు మీ అన్నగారు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటే మీ ఫోటో పెట్టి స్కామ్ అని చెప్పి ఈ విధంగా పబ్లిష్ చేశారు, సోషల్ మీడియాలో మిమ్మల్ని బదనాం చేశారు. సరే, ఈ ఇష్యూ జరిగిన తర్వాత మేము కేసిరెడ్డి నాని గారితో మాట్లాడేందుకు ప్రయత్నించాం. నాతో పాటు కొంతమంది జర్నలిస్టులు కూడా ట్రై చేసి ఉంటారు. ఆయన ఫోన్లో ఎవరికి అందుబాటులో రావట్లా. ఒక మెసేజ్ రిప్లై ఇస్తున్నారు, మా పిఏతో మాట్లాడుకోండి అంటున్నారు. ఎందుకో అర్థం కాలేదు. యాక్చువల్లీ మేము ఇంటర్వ్యూలు కూడా అడిగాం, మీరు ఇన్ని అలిగేషన్స్ చేస్తున్నారు కదా, రాజకీయాలకు స్వస్తి చెప్పి ఇక రాజకీయాలకు దూరం అని మీరు వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ ఎందుకు ఈ కామెంట్స్ చేస్తున్నారు, ఎందుకు మీ తమ్ముడినే టార్గెట్ చేస్తున్నారు అని మేము ఆయన అడుగుదామని ఆయన ఇంటర్వ్యూ కోసం ట్రై చేస్తుంటే ఆయన అసలు ఫోన్లో కూడా దొరకట్లా కేసినేని నాని గారు. ఒకవేళ టీవీ చూస్తుంటే ఇప్పుడైనా కనీసం రెస్పాండ్ అవుతారేమో చూద్దాం. ఒక విషయం చెప్తాను, వాళ్ళ గురువు స్టైల్లో ఇతను కూడా బిహేవ్ చేస్తాడు.
అతను గురువు ఏ రోజు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వడం, రికార్డెడ్ మెసేజే వస్తుంది. అదేగా గుడ్డగాసి మొహం మీద వేస్తాడు కాబట్టి ప్రజల్లోకి వచ్చి ధైర్యంగా ప్రూవ్ చేసేది లేదు కాబట్టి ఇతను రాడు. మీరే కాదు, వాళ్ళ విజయవాడలో చాలామంది జర్నలిస్టులు అడిగారు, ఇచ్చుకోగలిగితే అతను ఇచ్చుకుంటాడో లేదో నాకు అనవసరం. ఇవాళ నేను అతను రాసిన సోషల్ మీడియా వాటికి కానీ ఇతని ద్వారా నడిపించే జగన్ రెడ్డికి కానీ ప్రజలకి సమాధానం చెప్పాలనే వచ్చాను. కానీ ఇక నుంచి ఇటువంటి ఆరోపణలు సౌకబారి రాజకీయాలకి స్వస్తి చెల్పి నా టైం వేస్ట్ చేయను. నా నియోజకవర్గ అభివృద్ధికి నేను కృషి చేస్తాను. ఇందాక పెద్ద పాలేరు అన్నారు, ఎవరు పాలేరండి? మీరు గత 5-6 సంవత్సరాల నుంచి మీరు చూస్తుంటే ఒక వ్యక్తి గూఢాచార్యం, తెలుగుదేశంలో ఏం జరుగుతుందని ఒక స్పై కింద యాక్ట్ చేసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. అతనికి ఏంటి, డబ్బులకు లాలూచి పడ్డాడు. ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీని నాశనం చేద్దాం అనే కంకణం కట్టుకుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో కూడా అందరికీ చేరవేశాడు. మీకు ఆ రోజుకి ఆ వ్యక్తికి వాళ్ళ మద్యం స్కామ్ గుర్తు రాలేదా? ఆ రోజు ఆ వ్యక్తికి ఇసుక స్కామ్ గుర్తు రాలేదా? ఇవాళ జగన్ రెడ్డిని ప్రొటెక్ట్ చేయడానికి వేరే పేరు మీద వేస్తారా? చెప్పే కదా, బాబాయ్ హత్య కేసు ఏ విధంగా డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నారో అదే విధంగా మద్యం స్కామ్ని డైవర్ట్ చేద్దామని అనుకుంటున్నారేమో. ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టే ఇంత ఘోర పరాభవం వచ్చింది. ఏదో 2014 నుంచి 19 వరకు మీరు చెప్పిన చిలకపులన్నీ ప్రజలు నమ్మారు. ఇవాళ నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు, ప్రజలు సంక్షేమం కోరుకుంటున్నారు, ప్రజలు మంచి ప్రభుత్వం కోరుకుంటున్నారు, ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం కోరుకుంటున్నారు. కాబట్టి మీ ఆటలన్నీ కట్టిపెట్టి ఏదన్నా చేయగలిగితే చేయండి, లేకపోతే మీకు ప్రజలే మిమ్మల్ని మర్చిపోయే రోజులు దగ్గరికి వచ్చినాయి. ఇందాక మీరు ఒక సంచలనమైన ఆరోపణ చేశారండి ఇంటర్వ్యూ స్టార్టింగ్లో. హైదరాబాద్లో రీసెంట్గా ఒక సమావేశం జరిగింది, అది లిక్కర్ స్కామ్కి సంబంధించి. అందులో 5 వ్యక్తులు పార్టిసిపేట్ చేశారు అని. ఏం సమావేశం అది? ఎవరెవరు అటెండ్ అయ్యారు? దానికి లిక్కర్ సిండికేట్కి సంబంధం ఏంటి సార్? ఇప్పుడు బాబాయ్ హత్య కేసు సమయంలో ఎట్లాగైతే సమావేశం హైదరాబాద్లో పొద్దున్నే 4:30-5 జరిగి టాపిక్ ఎట్లా డైవర్ట్ చేద్దాం అనుకున్నారో, ఇటువంటి 5 వ్యక్తులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, భారతి పిఏ అంట అతని పేరు కేఎన్ఆర్. ఇవాళ హైకోర్టులో కేఎన్ఆర్ కాదు, బాలాజీ గోవింద్ ప్లస్ ఈ బాలాజీ గోవింద్ తప్ప ఇంకో వ్యక్తి ఈ అమ్ముడిపోయిన వ్యక్తి. ఈ 4 కాకుండా 5వ వ్యక్తిని కొంచెం ఎవరనేది అర్థం కావట్లా. ఈ 5వ వ్యక్తి కూడా డీటెయిల్స్ తెలియగానే బయటపెడతాం. ఈ లిక్కర్ స్కామ్లో బిగ్ బాస్ చేతికి కేసు రాబోతుంది, బిగ్ బాస్ చేతికి డబ్బులు వెళ్ళినాయని అందరూ కూడా ఎవరైతే సుప్రీంకోర్టులో కానీ లేకపోతే ఎవరైతే హైకోర్టులో బెయిల్లు, ఇప్పుడు హైకోర్టులో పోలీసు విచారణలో ఉన్న నిందితులు చెప్పే విషయాలు భయపడి దీన్ని ఎటువంటి డైవర్ట్ చేద్దాం బాబాయ్ కేసులో కానీ 2 రోజులు కూర్చున్నారు, ఒక రోజు కూడా కాదు. 2 రోజుల్లో ఇదిగో ఇక్కడ ఒక చిన్న గీత కనపడుతుంది ఇక్కడ విజయవాడ ఎంపీ మీద, ఈ గీత మీద నుంచి పంపిద్దాం ఒక కథ వెళ్ళారు. ఎట్టా అయితే వివేకానంద రెడ్డి కథ వెళ్ళారో ఇది ఒక కథ. ఈ కథని లైవ్లో తీసుకురావడానికి ఈ పాలేరు పనిచేసే ప్రోగ్రాము పాలేరుకి అప్పచెప్పారు. ఎందుకంటే మిగతా వాళ్ళు చెప్తే ఈ స్కామ్లో ఉన్న వ్యక్తులు కదా, స్కామ్లో డైరెక్ట్గా ఉన్న వ్యక్తి కాకుండా ఇండైరెక్ట్గా ఉండి స్కామ్ డబ్బులు అనుభవించి స్కామ్ డబ్బులతో ఇంకో విషయం జరిగింది ఈ మధ్యకాలంలో. ఎలక్షన్ టైంలో కూడా ఈ మద్యం లిక్కర్ డబ్బులు, ఈ ఇసుక డబ్బులు ఈ విజయవాడ వ్యక్తికి వస్తాం వల్ల ఎలక్షన్ టైంలో ఇతనికి అప్పులు కూడా తీర్చాడు చాలామందికి. అవి చాలామంది ఇక్కడ నాయకులకి, పెద్ద పెద్ద నాయకులకి అప్పులు కూడా తీర్చాడు. కాబట్టి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన అందరు వ్యక్తుల్ని చట్టం ముందుకు తీసుకురావాలి, తప్పకుండా శిక్షించాలి. అందుకే జగన్ రెడ్డిని కోరేది 24 గంటలు సమయం ఇస్తున్నా. సిబిఐ ఎంక్వైరీ కూడా కోరు, ఆల్రెడీ సిట్టు బ్రహ్మాండంగా చేస్తుంది. కావాలంటే ఇంకా సిబిఐ ఎంక్వైరీ కూడా చేపిద్దాం. నిందితులు అయితే బయటకు రావాలి. నీ హయాంలో జరిగింది, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ పాలేరులు, నీ సహచరులు అందరూ కలిసి చేసిన స్కామ్ ఇది ఎవరికి వెళ్ళారో డబ్బులు, అమెరికా వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా తేల్చుదామని మేమందరం కోరేది కూడా సిబిఐ ఎంక్వైరీ దాని గురించి. ఇప్పుడు హైదరాబాద్లో మీరు జరిగిందని మీరు చెప్తున్న ఆ సీక్రెట్ సమావేశానికి కేసినేని నాని గారు కూడా హాజరయ్యారు. మరి అదే కదా ఇందాక నేను చెప్పేది. అయితే ఇప్పుడు కేసినేని నాని గారు నాకు రాజకీయాల సంబంధం లేదు, నేను వైఎస్ఆర్ పార్టీలో లేనని చెప్పారు కదా, ఇంకా జగన్కి టచ్లో ఉన్నారు ఆయన? మీకు ఒక విషయం చెప్తున్నానండి, ఇది జగన్ యొక్క రహస్య ఎజెండా. ఏంటంటే పార్టీలో లేదని ఒక మాటతో చెప్పించి ఆయన నన్ను కాదు చంద్రబాబు నాయుడు గారిని ఇండైరెక్ట్గా కాలుస్తున్నారు. మీరు చూస్తే మొన్న కూడా పెట్టుబడుల విషయంలో సంస్థలు రానివ్వకుండా ఇక్కడ ఏదో స్కామ్ జరిగింది అంటాడు. లేకపోతే ఈ మద్యం స్కాము ఇవాళ అందరూ కూడా జగన్ రెడ్డికి వెళ్ళినాయి అంటే
కాదు ఈడికి వెళ్ళి అంటున్నారు. ఇవన్నీ మీకు అర్థం అవ్వట్లేదా? ఇది జగన్ చిలక పలుకులని, ఇది జగన్ని టైపార్టీకి డైవర్ట్ చేద్దామని, జగన్ ఎట్టా బాబాయ్ హత్య కేసుని డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నాడో వీళ్ళందరూ కలిసి జగన్ని మళ్ళీ దీంట్లోంచి కూడా డైవర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ జగన్ చిలక పలుకులు. సాక్షిలో ఏమొచ్చుద్దో నాని నోటేమిటో అది వస్తుంది. జగన్ రెడ్డి అనుచరులు అందరూ కూర్చొని ఆలోచించేది ఏముంటుందో ఈ యొక్క పాలేరు దగ్గర నుంచి ఏ విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు మీరు పెట్టుబడుల గురించి మాట్లాడారు కాబట్టి ఇంకొకటి, ఈ మీ అన్నయ్య గారు ఇంకొక దాని మీద కూడా చాలా పెద్ద అలిగేషన్ చేశారు. అది భూముల కేటాయింపుకు సంబంధించి, వర్షా క్లస్టర్స్కి సంబంధించి. అశోక్ గారు దాని గురించి గత ప్రెస్ మీట్లోనే నేను క్లియర్గా వివరించడం జరిగింది. పెట్టుబడులు రానికుండా చేసే కార్యక్రమం ఇది. రాష్ట్రం బాగుపడటం వీళ్ళెవరికి ఇష్టం లేదు. మీరు చూస్తే ఒక విషయం, అమరావతి వద్దనుకున్న వ్యక్తులు వీళ్ళు. మీరు గత 5 సంవత్సరాల్లో కేసినేని నాని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, ఆ రోజే చంద్రబాబుకి చెప్పా, చంద్రబాబు నాయుడు గారు కూడా కాదు, చంద్రబాబుకి చెప్పా, అమరావతి పనికిరాదు, ఇక్కడ అమరావతి అనవసరం, ఇక్కడ రాజధాని అనవసరం అని చెప్పిన వ్యక్తులు వీళ్ళు. ఎందుకంటే ఇవాళ ఎలక్షన్లో జగన్ రెడ్డి అనే వాడిని ఘోరంగా ఓడించడం వల్ల ఇక్కడ ఉన్న కృష్ణా జిల్లాలో కొంతమంది వ్యక్తులు మీరు చూశారు, వంశీయో, కొడాల నానియో, కేసినేని నానియో, అమరావతి రావద్దు, ఇక్కడ ప్రజలకు ఉద్యోగాలు అవసరంలా, ఇక్కడ ప్రజలకు అభివృద్ధి అవసరం లేదని కోరుకునే ఇటువంటి వ్యక్తులు గత 5 సంవత్సరాల నుంచి చేసే వ్యక్తులే. మీరే చూశారుగా మీడియాలో ఆయన చెప్పిన వ్యక్తి. ఇది నేనేమన్నా చెప్తున్నానా? అమరావతి రావద్దని కోరుకున్న వ్యక్తి అతను కాదా? పదే చెప్పాడు కదా, చంద్రబాబు నాయుడు గారికి చెప్పానని, గారు కూడా కాదు చంద్రబాబుకి చెప్పానని. ఇటువంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడుకుంటే టైం వేస్ట్. నేను జగన్ రెడ్డి గారి యొక్క దీన్ని టాపిక్ డైవర్ట్ చేయొద్దని కోరుకునేది కూడా అదే. 3,600 కోట్ల లిక్కర్ స్కామ్ బయటకు రావాలి, జగన్ రెడ్డా ఇంకెవరో చేసిన వాళ్ళకి అరెస్ట్ అవ్వాలి, తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు సీజ్ చేసి వాటిని రికవర్ చేయాలని నేను కోరుకుంటున్నా. అందుకే నేను సిబిఐ ఎంక్వైరీ చేశా. ఈ డైవర్షన్ ఇంటర్వ్యూ కూడా నేను ఇవ్వటం ఇష్టం లేదు. కానీ పదే మీరు మీ సోదరుల మధ్య గొడవ, మీ సోదరులు అని అడుగుతున్నారనే అడుగుతా. నేను ఈ లిక్కర్ స్కామ్ కానీ డైవర్ట్ చేయడానికి నాకు ఏ మాత్రం కూడా ఇష్టం లేదు. నేను చెప్పాల్సిన సమాధానం ఆల్రెడీ చెప్పా. అంతేకాకుండా నాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, నా విజయవాడ అభివృద్ధి ముఖ్యం. కాబట్టి మీ అందరికీ, ఈ ఇంటర్వ్యూ చేసిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ చిన్ని గారు. సది కేసినేని చిన్ని అలియాస్ కేసినేని శివనాథ్ తన అన్న చేసిన ఆరోపణల మీద అనేక వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆరోపణ చేయటం కాదు, సిబిఐ ఎంక్వైరీ చేయాలన్న డిమాండ్ కూడా ఎంపీ నోటి వెంట నుంచి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను ఇప్పటికీ కూడా కేసినేని నాని పాటిస్తూ ఉన్నారు అనేది ఆయన చెప్పిన ఇంటర్వ్యూలో కీలకమైన అంశం ఏంటంటే, లిక్కర్ సిండికేట్కి సంబంధించి హైదరాబాద్లో రహస్య మీటింగ్ జరిగింది అనేది. ఆ రహస్య మీటింగ్లో ధనుంజయ రెడ్డితో పాటు, గోవిందప్పతో పాటు కేసినేని నాని ఇంకా ఇద్దరు కూడా అందులో జాయిన్ అయ్యారు. ఇంకో 5వ పేరు మాత్రం ఇంకా తెలియదు అంటూ ఉన్నారు. ఆ సీక్రెట్ మీటింగ్లో ఏం డెసిషన్ తీసుకున్నారు అనేది ఇక్కడ కీలకమైన అంశం. ఇక రెండోది, ఈ స్కామ్లని ఏదైతే కేసినేని నాని ఆరోపిస్తున్నారో వాటి మీద ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ వేయాలన్నది ఇప్పుడు ఎంపీ కేసినేని చిన్ని చేస్తున్న ప్రధానమైన డిమాండ్గా కనిపిస్తుంది. ఒకటి కాకపోతే ఏపీలో పెట్టుబడుల పేరుతో వచ్చిన భూముల కేటాయింపుకు సంబంధించి వర్షా క్లస్టర్స్ వ్యవహారంలోనూ, అదేవిధంగా లిక్కర్ సిండికేట్ వ్యవహారంలోనూ రెండు అంశాల్లో కూడా కేసినేని చిన్ని పైన కేసినేని నాని ఆరోపణలు చేశారు. సో ఈ రెండు అంశాల్లో కూడా ఇరుకును పెట్టే ప్రయత్నం కేసినేని నాని చేశారు. వాటన్నిటికీ కూడా ఇప్పుడు కేసినేని చిన్ని క్లారిటీ ఇచ్చారు. ఇది కేసినేని చిన్నితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.